కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. మానవత్వం మంట కలిసింది. అభం శుభం తెలియని పసికందు ఇద్దరు ఆయాల నిర్లక్ష్యం కారణంగా మృత్యువడిలోకి జారుకుంది. కడుపు నిండా పాలు తాగి అమ్మఒడిలో సేద తీరవలసిన ఒక అభం శుభం తెలియని పసికందు దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. ఇదంతా ఆ శిశువును సంరక్షించవలసినటువంటి ఐసిడిఎస్ శిశు గృహ సిబ్బంది నిర్లక్ష్యం, వారి మధ్య జరిగిన అమానుష గొడవ కారణంగానే జరిగిందంటే నమ్మగలరా? ఎస్, నిజమే. కేవలం సిబ్బంది మధ్య జరిగినటువంటి గొడవ కారణంగా అభం శుభం తెలియని పసి పాప ఆకలితో అల్లాడి ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాలకు వెళ్తే, అనంతపురం ఐసిడిఎస్ శిశు గృహలో పనిచేసే ఆయాలు ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అప్పటికే ఆ గొడవ పెద్దదై వారిద్దరూ పట్టుదలకు పోయారు. ఆ క్షణంలో వారి కర్తవ్యాన్ని, బాధ్యతను పూర్తిగా మర్చిపోయారు. గొడవ కారణంగా ఆయాలు అనాథ శిశువుకు సమయానికి పాలు పట్టలేదు. దీంతో పసికందు ఆకలితో ఏడ్చి ఏడ్చి నీరసించిపోయింది. పాలు దొరకక ఎవరూ పట్టించుకోక ఆ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలోనే ఆ చిన్నారి మరణించింది. అయితే ఈ అమానుష ఘటనకు సంబంధించిన విషయం బయటకు పొక్కకుండా శిశుగృహ నిర్వాహకులు ఓ దుర్మార్గమైన పనికి పాల్పడ్డారు. ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఆ చిన్నారి మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించారు. శిశుగృహంలో ఇంత దారుణం జరగడం, దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం పైన స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులు మరియు ఆ నిర్లక్ష్యానికి కారణమైనటువంటి ఆయాలపైన తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేసి శిక్షించాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ గొడవ అక్కడ జరగడంతో ముగియలేదు. ఈ యొక్క శిశువుని ఎక్కడైతే ఖననం చేద్దామనుకున్నారో ఆ ప్రాంతం వద్ద కూడా ఈ ఆయాలు గొడవకు దిగారు. నువ్వంటే నువ్వే కారణం ఈ పాప చనిపోవడానికంటూ గొడవకు దిగడంతో అది బయటి వ్యక్తులకు తెలిసింది. దీంతో అసలు విషయం స్థానికులకు తెలియడంతో ఇక్కడ మొత్తం బండారం అంతా కూడా బయటపడింది. సిబ్బంది, ఆ శిశు గృహ సిబ్బంది అంతా కలిసి ఈ శిశువు ప్రాణాన్ని బయటికి తెలియకుండా, బయటికి పొక్కకుండా, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడే పూడ్చిపెట్టి ఈ తతంగం అంతటితో ముగించాలని వ్యూహం పన్నారు. కానీ అక్కడ పైన దేవుడు చూశాడు. ఖచ్చితంగా వీరు పన్నినటువంటి పన్నాగం, వీరు చేసినటువంటి నిర్లక్ష్యానికి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందేనంటూ అక్కడ ఖచ్చితంగా స్థానికులకు తెలిసే విధంగానే పరిణామాలు జరిగాయి. ఆ ఆయాలు ఖననం చేసేటువంటి ప్రాంతం వద్ద కూడా మరలా గొడవకు దిగారు. ఈ శిశువు నీ కారణంగానే చనిపోయిందంటూ వాగ్వాదానికి దిగడంతో అసలు విషయం బయటికి పొక్కింది. ఇది ఖచ్చితంగా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జరిగినటువంటి ఒక హత్యగా ప్రేరేపించబడినటువంటి శిశువు మరణంగా వారికి తోచింది. వెంటనే సమాచారం అందించారు. దీంతో పోలీసులు దీనిపైన దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా సిబ్బంది నిర్లక్ష్యం, వారి యొక్క పర్సనల్ గొడవల కారణంగా అక్కడ చేయాల్సిన పని వచ్చినటువంటి శిశువులకు, అక్కడ ఉన్నటువంటి శిశువులందరికీ సమయానికి పాలు పట్టించి, సమయానికి ఆహారాన్ని అందించి, వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సినటువంటి ఆయాలు, ఎందుకంటే అనాథ పిల్లలు, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, ఆ కారణం చేత అన్నీ తామై చేయాల్సినటువంటి పనులను ఆయాలు చూసుకుంటారు. అక్కడ అలాంటి మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి తల్లి పొజిషన్లో ఉన్నటువంటి ఆ ఆయాలు వారికి ఉన్నటువంటి వ్యక్తిగత గొడవల కారణంగా ఆ గొడవలతోటి ఒకరినొకరు తిట్టుకుంటూ, ఒకరినొకరిని పోట్లాడుకుంటూ అక్కడ సమయానికి శిశువులకు అందించవలసినటువంటి పాలను అందించక వారి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. ఈ శిశువే కాదు, మిగతా శిశువుల పరిస్థితి కూడా ఏ రకంగా ఉందో ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మిగతా వారి పరిస్థితి ఏ రకంగా ఉందో కూడా పరీక్షించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఇది ఇక్కడితోనే మొదలైందా, లేకుంటే గతంలో కూడా ఇలాంటివి జరిగాయా, ఇంకా మొత్తం డాటా అంతా కూడా తీయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలామంది అనాథ శిశువులు అక్కడ ఆశ్రయం పొందేటువంటి ప్రాంతం అది. వారందరికీ ఎవరు లేరు కావచ్చు అని చెప్పేసి ఇలా ఇష్టాని రీతిలో కనుక వీరు కనుక ఏ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డా కూడా ఖచ్చితంగా శిక్ష విధించాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, పోలీసులు ఏ రకంగా కేసులు నమోదు చేస్తారు, నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాలి. ఆయాలు గొడవ పడింది ఆదివారం రోజు సాయంత్రం 6:30 గంటల టైంలో, షిఫ్టింగ్ టైంలో. షిఫ్ట్ వెళ్ళేటప్పుడు 4 ఆయాలు ఉంటారు. ఒకవేళ మీరు అలాగే మీరు ఎగ్జాంపుల్ కావాలి అంటే ఒక షిఫ్ట్ లో ఉన్న ఆయాలు మాత్రమే గొడవ పడినప్పుడు నేను ఉన్నాను ఆ టైంలో అని అంటే
అప్పటికి ఇద్దరే ఉండాలి ఆయాలు. ఇక్కడ నలుగురు ఉన్నారు. నలుగురు ఆయాలు అంటే డే డ్యూటీ వాళ్ళు వెళ్ళే సమయము, నైట్ డ్యూటీ వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యే సమయం. సో నా సమక్షంలో శిశు గృహంలో చనిపోలేదు, మార్గ మధ్యంలో చనిపోయినాడు బాబు. చనిపోయాడు. డాక్టర్స్ సర్టిఫై చేసిన దాంట్లో చెక్ చేసినప్పుడు హార్ట్ ఫంక్షన్ లో లేదు అని చెప్పి రాశారు. ఆయాలు పాలు పట్టక బిడ్డ చనిపోయిందని మీరు అంటున్నారు. ఇప్పుడు దీని గురించి నేను శిశు గృహలో కూడా ఎంక్వైరీ చేస్తాను. ఇట్లా జరిగింది, బాబు కండిషన్ కూడా ఇట్లా ఇదిగా ఉంది అనేసి వీళ్ళు ఫోన్ చేసి చెప్పినామని చెప్పినారు. ఇంకా సిడబ్ల్యూసి వాళ్ళు చూసుకొని మాకు తీసుకొచ్చి శిశు గృహకి ఎప్పుడైతే అప్పచెప్తారో అప్పుడు మా కండిషన్ లేకొచ్చినట్ట. అంతవరకు సిడబ్ల్యూసి వాళ్ళు శిశుగృహ వాళ్ళు చూసుకుంటారు. అంటే బాబు లేనప్పుడు కదా ఇది జరిగినది అని చెప్తున్నారు. మరి